యెహోషాపాతు రాజు అయితానే తన మనసును దృఢపరుచుకున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? దృఢపరచుకోను అంటే అర్థం ఏంటంటే కాస్త అర్థం చెప్తాం. యెహోషాపాతు మనలాంటి మనిషే. అయితే యెహోషాపాతు మనసు కొన్నిసార్లు దేవుణ్ణి ఆరాధించాలి అనిపిస్తుంది. కొన్నిసార్లు యెజబేలు వలె, ఇశ్రాయేలు ప్రజల చర్య వలె, లోకముల వలె నేను తిరిగితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కొన్నిసార్లు మనకు అనిపించలేదు అనుకో, అర్జెంట్ మీ ఎరగడ హాస్పిటల్లో చేర్చాలి మిమ్మల్ని. సో విషయం ఏంటంటే మనిషి అన్నాక మనసు మారుతూ ఉంటుంది, కోరికలు మారుతూ ఉంటాయి. మారుతుంటాయా మరవా మారుతుంటాయి. అయితే విషయం ఏంటంటే గుర్తుపెట్టుకో, మన ఆత్మీయులు రక్షణ పొందాం, చూడకూడదు అనుకుంటాం. కానీ మనసు అంటది ఏం కాదు చూద్దాం, ఏం కాదు చూసి వాళ్ళు చూసా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎలా బైకులో ఎక్కువ తిరుగుతున్నారు అనిపిదా? సరే అలా కాకపోయినా కోస్తా కొంతమంది నన్ను చూసేవాడు మనకి ఏమనిపిస్తుంది అంటే అరే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా తిరిగితే బాగుంటుంది అంటే కొన్నిసార్లు అన్నా మనసు వెళ్తుంది. అలా నిజం, వాస్తవం అది. మీరు ఒప్పుకోకపోయినా వాస్తవం అది. మనసు కొన్నిసార్లు వెళ్తుంది. ఒకవేళ మీరు వెళ్ళలేదు అనుకో, మీరు ఆత్మీయులు ఇంకో గొప్ప వాళ్ళు మీకు మించిన లేరు. ఇంకా యేసుక్రీస్తు తర్వాత నెక్స్ట్ మీరే. ఇంకా బైబిల్ చక్కగా రాయబడింది ఎబ్రిల్ రాసిన పత్రికలో. ఏమనిందంటే ఆయన మనవలే మన స్వభావం కలిగివాడి శోధింపబడి అని ఉంది. అంటే ఆయన శోధింపబడాలి లేదా? శోధింపబడ్డాడు. మీరు ఇంకా శోధింపబడలేదనా, మేము మాకు అసలు శోధనే రాలేదంటే ఇంకా యేసుక్రీస్తు కంటే గొప్పలు మీరు. ఇంకా అంటే అందరూ అంటే నేనేం మాట్లాడుతున్నానంటే కొన్నిసార్లు లోకాన్ని చూసినప్పుడు, కొన్నిసార్లు బయట పరిస్థితులు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనసు అలా చేద్దాం, అలా ఉందాం అనిపిస్తుంది. అంతే కదా? కానీ యెహోషాపాతు అంట తన మనసు అలా చూసినా కూడా దృఢపరుచుకున్నాడు. ఎలా బ్రతకాలని? దేవుని కొరకు బతకాలని, దేవుని చిత్తానుసారంగా బతకాలని మనకు కూడా అనిపిస్తుంది లోకంలో చూసినప్పుడు. సో అద్భుతమైన, అందుకే నేను చెప్పాను గుర్తుపెట్టుకోండి. ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకోండి. రూతు భర్తలు చనిపోయిన తర్వాత, మామ చనిపోయిన తర్వాత తన అత్త నయోమి మెడ మీద పడుకొని, అత్త నువ్వు ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వస్తా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా అని ఒక నిర్ణయం తీసుకునింది. తన మనసును దృఢపరచుకునేది. అక్కడికి వెళ్ళిన తర్వాత కరువు ఉంటుందో, తిండి ఉంటుందో, అవమానాలు ఉంటాయో, ఏముంటాయో తెలియదు ఎవరికి. రూతుకు తను ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? బెత్లెహేంకి వెళ్ళాలి. అక్కడ ఏముంటుందో తనకు తెలుసా? తెలీదు. తను ఎలా పోషింపబడుతుందో తెలుసా? తెలీదు. తను ఎవరు రేపొద్దున వివాహం అవుతుందో, తన కడుపున బిడ్డలు పుడతారో పుట్టరో, ఇలాగే గొడ్రాలుగానే ఉండిపోతానో భయం ఉంటుందా? ఉంటది. కానీ విషయం ఏంటంటే రూతు ఒక నిర్ణయం తీసుకునేది. రూతు తన మనసును దృఢపరచుకునేది, స్థిరపరచుకునేది. అత్త మరణమైన చావైనా సరే నువ్వే నీతో పాటే వస్తా, అంతే. దృఢపరచుకునేది. వెళ్ళిందా లేదా? వెళ్ళింది. రూతు అద్భుతంగా బోయాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నది. ఆమె కడుపు నుంచే యేసుక్రీస్తు జన్మించాడు. మీకు ఏమన్నా అర్థం చెప్పేది? యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరూ ఉన్నారు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలారా మీరెవరు సేవిస్తారో సేవించండి, నేను మాత్రం నా కుటుంబం మాత్రం యెహోవాని సేవిస్తాం అని స్థిరపరచుకున్నాడా లేదా? చెప్పాడా లేదా? మాట స్థిరపరిచాడు, చెప్పాడు. మోషే కూడా అంతే. ఎబ్రిల్ రాసిన పత్రికలో అద్భుతమైన మాట అంటాడు మోషే గురించి. ఏమంటా తెలుసా? ఐగుప్తులో ఉన్నటువంటి ధనము భోగము అనుభవించుట కంటే, అంటే క్రీస్తు నిమిత్తమై అలాగే ఇశ్రాయేలు ప్రజలతో పేదరికము, నింద, బాధ అనుభవించుట గొప్ప మేలు అని ఎంచుకొని తన హృదయాన్ని స్థిరపరచుకొని కరువు గుండా, అరణ్యము గుండా 40 ఏళ్ళు గొర్రెలు మెప్పుతూ 40 ఏళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అవమానాలు దిగమింగుకుంటూ, ఇశ్రాయేలు ప్రజలే తన వారే, తన సొంత అక్కే, ఎవర అక్క? మిరియామే, సొంత అన్న అహరోనే తిరగబడినా, అవమానించినా, ఎన్ని మాటలన్నా స్థిరపరచుకున్నాడు దేని? హృదయాన్ని. నేనేం మాట్లాడుతున్నానంటే మన ఆత్మీయ యాత్రలో కూడా ఎన్నోసార్లు అవమానాలు, కన్నీరు, బాధ వచ్చినా కూడా ఎన్నోసార్లు లోకం చూసి ఇలా బతకలేకపోతున్నానే, వీరిలాగా తాగి చిందులేయలేకపోతున్నానే, వీరిలాగా ఎగరలేకపోతున్నానే, వీరిలాగా ఉండలేకపోతున్నానే అని మనసు చెలించుకోకుండా దృఢపరచుకొని దేవుని వైపే తిరుగురాం. దృఢపరచుకున్నాడట మనసు. అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ప్రార్థన చెయ్యాలి అని అనిపిది కొన్నిసార్లు, ప్రార్థన చెయ్యాలి అని అనిపిది కొన్నిసార్లు, మందిరానికి వెళ్దాం అని అనిపిది కొన్నిసార్లు, దేవుని కొరకు బతుకుదాం అనిపిద కొన్నిసార్లు, కష్టాలు, నిందలు, బాధలు వచ్చినప్పుడు ఎందుకులే వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ విషయం ఏంటంటే ఎవడైతే తన మనసును దృఢపరచుకుంటాడో ప్రార్థన చేయాలనిపిలే, కానీ నీ మనసును లే అని చెప్పి నీ మనసును ప్రార్థన చేస్తావో దాన్ని దృఢపరచుకోవడం అంటావు. నువ్వు చూడకూడదు వాటి చూసావు, ఇది నా దేవుని చిత్తం కాదు అని ఈ మనసును పక్కకు తిప్పి దేవుని వైపు దృఢపరుస్తావే దాన్ని దృఢపరచుకోవడం అంటావు. అప్పుడప్పుడు కొంతమంది ఏమనొస్తులు అంటారు, ఏం తమ్ముడు ప్రార్థన చేసావా, ఏమక్క ప్రార్థన చేసావా అంటే ప్రార్థన చెయ్యాలనిపించట్లేదు. ఏనా మందిరానికి రాలేదంటే మందిరానికి రావాలనిపించట్లేదు, మందిరానికి రావాలనిపించట్లేదు, ప్రార్థన చెయ్యాలనిపించట్లేదు, భక్తి చేయాలనిపించట్లేదు కాదు, చెయ్యాలి. దాన్నే దృఢపరచుకోవడం అంటారు. అనుకుందాం, నీ భార్యను నీ భర్తను చూసినప్పుడు పెళ్ళి తాలిబొట్టు కట్టి అట్లా 3 ఇట్లా వదిలిపెట్టి దానించి ఆ క్షణం నుంచి, ఆ గడియ నుంచి, ఆ గంట నుంచి చచ్చిపోయేంత వరకు ప్రతి గంట ప్రతి క్షణం ప్రేమిస్తారా? ప్రేమించరు. ఇప్పుడు అనుకుందాం, పెళ్ళయి ఒక 10 రోజులు ప్రేమ ఉన్నది, 10 రోజుల తర్వాత ప్రేమ తగ్గింది అనుకో, నీ మీద నాకు ప్రేమ తగ్గింది, వెళ్ళిపోయి మీ అమ్మగారింటి ఆడు పంపిస్తారా?
పంపిస్తారంటనా? బాగా కోపొచ్చింది నీ భార్య మీద, బాగా కోపొచ్చింది నీ భర్త మీద, వెళ్ళిపో, నీ మీద నాకు ప్రేమ తగ్గిపోయింది, ప్రేమ లేదు అని పంపిస్తారా? ప్రేమ ఉన్నా ప్రేమ లేకపోయినా ఒక్కసారి 3 కట్టిన తర్వాత అయిపోయాయి, గతంగా చచ్చేంత వరకు ఇంక అంతే. నువ్వు ప్రేమ ఉందా ప్రేమ లేదు కాదు, ఇడా దాన్ని ఒడంబడిక అంటారు. నేనేం మాట్లాడుతున్నానంటే, నా మనసు అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది కాదు, నీ మనసును దృఢపరచుకోవాలి, నీ మనసును దృఢపరచుకోవాలి. ఆత్మీయత యాత్రలో యెహోషాపాతు అద్భుతంగా తన మనసును దృఢపరచుకున్నాడు. ఎవరి విషయంలో? దేవుని విషయం. మర్చిపోకండి. సో నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా గుచ్చి ఇన్నిసార్లు చెప్పానంటే, యవనస్తులకు చంచలంగా ఉంటుంది మనసు. యవ్వనస్తుల హృదయం చంచలంగా ఉంటుంది. నాట్ ఓన్లీ యవనస్తులు మాత్రమే కాదు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలది. మన మనసు, మన హృదయం కొన్నిసార్లు పవిత్రంగా ఉంటుంది, కొన్నిసార్లు ఇలా ఉంటుంది, కొన్నిసార్లు అలా ఉంటుంది, కొన్నిసార్లు ఇలా ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, నీ మనసును కావాల్సికల్లే దృఢపరచుకోవాలి, దేవుని వైపే తిప్పాలి, దేవుని వైపే ఉండాలి. అలా దృఢపరచుకుంటే దేవునికి సహాయం చేస్తాడు. అందుకని చక్కగా రాయబడి యెహోషాపాతు తన మనసును దృఢపరచుకొని, పౌలు ఒక మాట అంటాడు, ఏమంటే, నా ఆలోచనలన్నిటినీ చెరపట్టి క్రీస్తు యొద్దకు తెచ్చుచున్నాను అని అంటాడు. చెరపట్టి అంటే మీ ఆలోచనలు అనుకుందాం. ఇప్పుడు నా ఆలోచన ఉన్నాయి, నా ఆలోచన వాక్యం ధ్యానం చేస్తున్నా. అబ్రహాము వెళ్ళాను 90 అని వచ్చింది. ఇంతలో నాకు ఏ సినిమానో గుర్తొచ్చింది. ఎక్కడ గుర్తొస్తుంది చెప్పండి? ఆలోచనలు గుర్తొస్తుంది. ఇప్పుడు ఆలోచనలు నేను ఏం చేయాలి? చెరపట్టి మళ్ళీ అబ్రహాం దగ్గర రావాలి. అబ్రహ్మ అని మీకు ఏమైనా అర్థం చెప్పేది? కొన్నిసార్లు మనసు ఉండదు, కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, ఎక్కడికో వెళ్ళిపోయింది ప్రార్థన, కానీ మనసును, మన ఆలోచనలు చెరపట్టి తీసుకొని వచ్చి. సో మీ మనసును దృఢపరచుకోండి. అలా యెహోషాపాతు తన ఆత్మీయతను, తన భక్తిని స్థిరపరచుకున్నాడు. ఏం చేశాడు తెలుసా? అద్భుతం. ఈ మాటలది ముగిచ్చేస్తున్నాం. చూద్దాం 7వ వచనం.